గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మొదటిసారిగా డువాడై ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1లో 6th పేపర్ ప్రధానంగా తెలంగాణ మూవ్మెంట్కు సంబంధించి మనం ఇందులో ఎలాంటి మెయిన్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో ఒక ఉదాహరణగా ఒక ప్రశ్నను తీసుకున్నప్పుడు ఆ ప్రశ్నకి ఎలా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి అనే విధానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు గ్రూప్ 1 మెయిన్స్ 6th పేపర్లో మొత్తం 15 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఇంటర్నల్ చాయిస్ ఇంకొక ప్రశ్న ఉంటుంది. సో ఇక్కడ ఇవ్వబడ్డటువంటి ప్రశ్నల సరళి ఆధారంగా మనం ఒక 150 వర్డ్స్లో 10 నిమిషాలలో ప్రశ్నని కంప్లీట్ చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ ప్రశ్నలో ఎక్కువ కాకుండా మరీ ప్రశ్నలో తక్కువ కాకుండా ఇంట్రడక్షన్, కంటెంట్ అండ్ ముగింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఒక ప్రశ్నకు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఎలా మొదలు పెట్టాలి? ఉదాహరణగా 1952 ముల్కీ యాజిటేషన్ ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అనేది కూడా మనకు సిలబస్లో స్పెసిఫిక్గా ఇవ్వబడ్డటువంటి టాపిక్స్ పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ గ్రూప్ 1లో. సో దాంట్లో నుంచి ఒక ఎక్స్పెక్టెడ్ ప్రశ్నను తీసుకొని దానికి ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి అన్నప్పుడు ఇలా చూసుకోవచ్చు. కనిపిస్తుంది ప్రశ్నలో, రైట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ డిస్క్రైబింగ్ ద 1952 ముల్కీ మూమెంట్. అంటే 1952 ముల్కీ ఉద్యమం గురించి వివరిస్తూ సిటీ కాలేజ్ సంఘటన నేపథ్యం గురించి రాయండి అనేది మనకు ప్రశ్న కనిపిస్తుంది. దీని గురించి ఇలా ఇచ్చినప్పుడు కొంత డైరెక్ట్గా మొదలుపెట్టడం కాకుండా దాన్ని ఒక అర్థవంతమైనటువంటి ధోరణిలో స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే చూడండి, భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన తర్వాత ఏర్పడిన మొదటి మిలిటరీ ప్రభుత్వం మరియు దాని తర్వాత వచ్చిన పౌర ప్రభుత్వ పరిపాలన కాలంలో తెలుగు భాష ప్రాధాన్యత సంతరించుకోవడం వలన పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుండి నాన్ ముల్కీలు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమించబడ్డారు. ఓకేనా? తెలుగు భాష ప్రాధాన్యత సంతరించుకోవడం వలన పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుండి నాన్ ముల్కీలు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమించబడ్డారు. దీనివలనే హైదరాబాద్ రాష్ట్ర ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వంలో మొదటిసారిగా ముల్కీ ఉద్యమానికి దారితీశాయి. ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలో 1952 జూన్ వరంగల్ జిల్లాలో 1952 జూన్లో వరంగల్ జిల్లాలో ముకుమ్మడి ఉపాధ్యాయ బదిలీలు అక్రమంగా జరగడం, ఉపాధ్యాయుల పట్ల కక్షపూరిత వైఖరి, సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ రషీద్ ఉల్ హసన్ వేధించడం, దాన్ని తట్టుకోలేక ఆయన మరణించడం, ఉపాధ్యాయులను నియమించడం వంటి కారణాలతో వరంగల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 1952 ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇలా మొదలు పెట్టండి ఇంట్రడక్షన్ కొంత ముల్కీ ఉద్యమ నేపథ్యం గురించి రాస్తూనే. ఇక ముల్కీ ఉద్యమం మళ్ళీ కొంత దాని యొక్క పూర్వపరాలను పరిశీలిస్తూ, అదేవిధంగా సిటీ కాలేజ్ సంఘటన యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ దాన్ని ఒక అర్థవంతమైనటువంటి ఓరియంటేషన్లో కన్క్లూజన్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బాడీలో ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనేది చూడండి ఒకసారి. బాడీలో ఇలా మొదలు పెట్టండి. వరంగల్లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం నాడు నిజాం రాష్ట్ర జిల్లాలకు అంతటా విస్తరించింది. దీనిలో భాగంగా 1952 సెప్టెంబర్ 2 హైదరాబాద్లోని అనేక కళాశాల విద్యార్థులు భారీ స్థాయిలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదాలతో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నగర పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ సెప్టెంబర్ 3 హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ర్యాలీలు, సభలు, ఊరేగింపులు నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశారు. కానీ 1952 సెప్టెంబర్ 3 సిటీ కాలేజ్ స్టూడెంట్స్ సుమారుగా 30,000 నుంచి 40,000 మంది ర్యాలీగా మహబూబ్ షాహీ రోడ్డుకు వచ్చారు. ఈ సమయంలో వారు లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగించి ముల్కీ ఉద్యమ తీవ్రత దృష్ట్యా పోలీస్ కాల్పులు జరపడం జరిగింది. ఈ సమయంలో అనేక మంది ఉద్యమకారులు గాయపడడం, అక్కడికక్కడే మహమ్మద్ కాసిం మరియు షేక్ మెహబూబ్ అనే ఉద్యమకారులు మరణించడం, తర్వాత రోజుల్లో గాయపడిన ఉద్యమకారుల్లో జమాలుద్దీన్ రాములు అనే ఉద్యమకారులు మరణించడం జరిగింది. ఈ సంఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో సిటీ కాలేజ్ సంఘటనగా ప్రసిద్ధిగాంచింది. చూడండి, రెండవ బాడీ నిర్మాణంలో సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ని అండ్ కొంత ముల్కీ ఉద్యమ నేపథ్యాన్ని, ఎలా సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ జరగడానికి పురిగొల్పినటువంటి సందర్భం అనేది చెప్తూనే చెప్పడం జరిగింది. ఇక కన్క్లూజన్లో చూస్తే మరుసటి రోజు కూడా సిటీ కాలేజ్ సంఘటనకు కొనసాగింపుగా మళ్ళీ ఉస్మానియా ఆసుపత్రి దగ్గర కాల్పులు కొనసాగడం, ముల్కీ ఉద్యమ చరిత్రలో అనేక ఉద్యమకారులను కోల్పోవడం జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ముల్కీ ఉద్యమ భావజాలం ఏదో ఒక రూపంలో మనుగడలో కొనసాగుతూనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేనట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇలా దాన్ని కన్క్లూజన్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు కొద్దిగా అర్థవంతంగా ముగింపు అనేది ఉంటుంది. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరు అని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతో పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసి పట్టాలంటే ఇప్పుడే అకాడమీ